మావ జస్ట్ 3000లో పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కి అలాగే పక్కనే ఉన్న పాతాల శంభు మురుగన్ టెంపుల్ కి వెళ్ళొచ్చు. రీల్ సేవ్ చేసుకోండి, ఫ్యూచర్ లో మీకు ఉపయోగపడచ్చు. మన తెలుగు రాష్ట్రాల నుండి ముందుగా తమిళనాడులో ఉన్న దిండిగల్ చేరుకోండి. స్లీపర్ టికెట్ కాస్ట్ 545 రూపాయలు అవుతుంది. జర్నీ 15 గంటలు పడుతుంది. దిండిగల్ నుండి పళనికి నెంబర్ ఆఫ్ బస్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి. 50 రూపీస్ నుండి 60 రూపీస్ మధ్యలో ఉంటుంది. గంట 30 నిమిషాలు పడుతుంది పళని రీచ్ అవ్వడానికి. పళని రీచ్ అయ్యాక బస్ స్టాండ్ కి ఆపోజిట్ లో దేవస్థానం వారి రూమ్స్ ఉంటాయి. ఇక్కడ 300 నుండి రూమ్ స్టార్ట్ అవుతాయి. పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి కొండపైకి వెళ్లాల్సి ఉంటుంది. నడక మార్గంలో వెళ్తే 600+ స్టెప్స్ ఉంటాయి. లేదా వించ్ ట్రైన్ లో వెళ్ళొచ్చు. అలాగే రోప్ వే నుండి కూడా వెళ్ళొచ్చు. వించ్ ట్రైన్ టికెట్ 10 రూపాయలు, రోప్ వే టికెట్ 50 రూపాయలు. అలాగే కొండపైకి మొబైల్స్, బ్యాగ్స్ అలో లేదు. కింద డిపాజిట్ చేసి కొండపైకి వెళ్ళాలి. దర్శనం టైమింగ్స్ వీక్ డేస్ లో వస్తే 1 అవర్, వీకెండ్ లో వస్తే 3 అవర్స్ పడుతుంది. పళనిలో దర్శనం చేసుకుని రిటర్న్ లో పాతాల శంభు మురుగన్ టెంపుల్ ని కూడా దర్శనం చేసుకోండి. పళని నుండి పాతాల శంభు మురుగన్ టెంపుల్ 40 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుండి దిండిగల్ 24 కిలోమీటర్లు. దిండిగల్ వచ్చి మీ రిటర్న్ జర్నీ స్టార్ట్ చేయొచ్చు. లేదా దిండిగల్ నుండి కొడైకెనాల్ వెళ్ళొచ్చు అండ్ మధురై కూడా వెళ్ళొచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే నా కొడైకెనాల్ వీడియో అలాగే మధురై వీడియో కూడా చూడండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి ఫాలో అవ్వండి.